మా హవీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ హవీష్ గారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లతో హవీష్ గారికి బర్త్డే విషెస్ చెప్పేద్దాము. సో ఈ రోజు హవీష్ గారి బర్త్డే సందర్భంగా మనందరితో నేను రెడీ అంటున్నారు. సో ఇందుకే ఆయన దేనికి రెడీ అంటున్నారు అనేది ఈ రోజు మాటల్లో ఏమన్నా బయటకు వస్తుందేమో చూడాలి. సో త్రినాథరావు గారితో కలిసి నేను రెడీ అంటున్నా హవీష్ గారు దేనికి? సో ఎంటర్టైన్మెంట్ అందించడం కోసమేనా, కావ్య తాపర్తో రొమాన్స్ చేయడానికా, యాక్షన్ కూడా ఏమైనా చేయబోతున్నారా? సో ఇలాంటి టాపిక్స్ అన్ని స్టేజ్ పైకి వచ్చాక మాట్లాడుకుని వాటి ద్వారా తెలుసుకుందాము. సో యాజ్ వీ కెన్ సీ బ్యూటిఫుల్ విజువల్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ అదిరిపోయిందండి. అసలు చూస్తేనే ఇంకా ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ ఎప్పుడు చూస్తామా అనిపించేలా ఉందన్నమాట. సో ఎస్, మికీ జే మేయర్ గారు ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ మనందరికీ తెలుసు. సో వారి సంగీత దర్శకత్వంలో నిజార్ షఫీ గారు ఆయన బ్యూటిఫుల్ విజువల్స్తో మన ముందుకు వస్తుంది. అఫ్ కోర్స్ మన ప్రవీణ్ పూడి గారు ఈజ్ ఆల్సో హియర్, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఇంతమంది వండర్ఫుల్ టెక్నీషియన్స్తో పాటు స్క్రీన్ పైన ఇంకా ఎలాంటి యాక్టర్స్ని మనం చూడబోతున్నాము, ఎలాంటి క్యారెక్టర్స్ని మనం చూడబోతున్నాము, ఇవన్నీ కూడా రాను తెలుసుకుందాము. అఫ్ కోర్స్ ఈ ఈవెంట్లో కూడా తెలుసుకుందాము. సో ఎస్, కోనేరు సత్యనారాయణ గారు మనందరికీ తెలుసు, ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్గా తెలుసు, ఫిలాంథ్రఫిస్ట్గా తెలుసు, అండ్ ఒక మంచి బిజినెస్ పర్సన్గా తెలుసు. అట్ ద సేమ్ టైమ్ వండర్ఫుల్ మూవీస్ ప్రొడ్యూసర్గా కూడా మనందరికీ తెలుసు. సో వారి అడుగుజాడల్లో ద నెక్స్ట్ జనరేషన్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు హవీష్ గారు అండ్ ఇప్పుడు నిఖిల గారు కూడా. సో వాళ్ళిద్దరి ప్రొడ్యూసర్స్గా, వాళ్ళిద్దరి ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్తో మన ముందుకి ఈ సినిమాని తీసుకొస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ ఇంకా త్రినాథరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఎనర్జీ, ఆయన టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. సో ద త్రినాథరావు నక్కిన ఎంటర్టైనర్గా మన ముందుకు వస్తున్న నేను రెడీ సినిమా గురించి మరి టీం ఏం విశేషాలు చెప్తారో చూద్దాం. మొన్నదాకా నేను లోకల్ అన్నారు, ఇప్పుడు నేను రెడీ అంటున్నారు. ఎందుకు రెడీయో తెలుసుకుందాం. సో ఐ థింక్ ముందుగా ప్రొడ్యూసర్ నిఖిల గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. టీం అందరినీ పిలిచే ముందు ఐ వుడ్ వెల్కమ్ నిఖిల గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. And also let me invite Nizar Shafi garu, the DOP of this film. Nizar Shafi garki వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సో ఆల్రెడీ నేను లోకల్ చేశారు త్రినాథ్ గారితో, అండ్ 7 కూడా వర్క్ చేశారు హవీష్ గారితో. సో ఇప్పుడు ఆ ఇద్దరు కాంబినేషన్లో ఈయన కూడా జాయిన్ అవ్వడం అనేది ఐ థింక్ దిస్ కుడ్ బి స్పెషల్ అని చెప్పాలి. ఎస్, సో ఆల్సో అఫ్ కోర్స్ ప్రవీణ్ పూడి గారు, ద ఎడిటర్, మనందరికీ బోల్డ్ అని బ్లాక్ బస్టర్ చిత్రాలని ఎక్స్పీరియన్స్ని అందించినటువంటి ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, ప్లీజ్ వెల్కమ్. And also here we have wonderful actors and actresses. Hariteja, can we have you on stage? So the very beautifully multi-talented Hariteja is here. Please welcome. And జయవాణి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా కాలంగా చాలా సినిమాల్లో మంచి పాత్రల్లో చూస్తూనే ఉంటాము. సో ఆల్సో మాణిక్ రెడ్డి గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రోహన్ టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. అండ్ రూపలక్ష్మి గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే గోపరాజు రమణ గారు ఏ పాత్రలోనైనా జీవించేయడం ఆయనకు అలవాటు. సో ఆయన ఈ సినిమాలో ఏం చేయబోతున్నారో, ఎలాంటి క్యారెక్టర్లో కనిపించబోతున్నారో చూడాలి. సో వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాం. అండ్ బలగం సత్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు, వారికి కూడా వెల్కమ్. సో ఐ హోప్ ఇక్కడికి వచ్చిన యాక్టర్స్ అందరినీ నేను పిలిచాను అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయితే ప్లీజ్ స్టేజ్ పైన జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో విక్రాంత్ శ్రీనివాస్ గారు, ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, విక్రాంత్ శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం వేదిక పైకి. ఓకే, సో మరి ఇక ఆలస్యం చేయకుండా బోల్డ్ అన్ని ధమాకా బ్లాక్ బస్టర్స్ని మనకి అందించినటువంటి మన డైరెక్టర్ గారికి ఇప్పుడు వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. త్రినాథరావు నక్కిన గారు, ద త్రినాథరావు నక్కిన ఎంటర్టైనర్గా మన ముందు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ మరి ఇక నేను రెడీ అంటూ మన ముందుకు వస్తున్న హవీష్ గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. దిస్ టైమ్ నేను రెడీ అని దేనికి అంటున్నారు హవీష్ గారు అన్నది చూడాలి మనం. సో వెల్కమింగ్ ద బర్త్డే బాయ్ హవీష్ గారు ఆన్ టు ద స్టేజ్. ఓకే, ఒక్కసారి మా మీడియా ఫ్రెండ్స్ కోసం గ్రూప్ పిక్చర్.
Yes,